రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకనే మోడీ కామెంట్స్ అన్న కేటీఆర్. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నిరసనలు, దిష్టిబొమ్మల దహనం. కాంగ్రెస్ ను తప్పుపడితే టీఆర్ఎస్ ఉలికిపాటెందుకన్న సంజయ్. కాంగ్రెస్ టీఆర్ఎస్ రాజకీయాలకే 1200 మంది బలయ్యారన్న అరవింద్. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చిందని మోడీ ఒప్పుకున్నారన్న రేవంత్. విభజన హామీలు నెరవేర్చకుండా విమర్శలేంటన్న భట్టి, జీవన్ రెడ్డి. మోడీ దిష్టిబొమ్మ కాల్చడాన్ని అడ్డుకున్న బీజేపీ లీడర్లు. జనగామలో కర్రలతో దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులు. 317 జీవో సవరణ కోసం ఉపాధ్యాయుల మహాధర్నా. మహిళా టీచర్లను ఈడ్చిపారేసిన పోలీసులు. మేడారంలో సంబురంగా మండమెలిగే పండుగ. మహాజాతర ఉత్సవాలకు వేలాదిగా భక్తులు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. 5 రాష్ట్రాల్లో బీజేపీదే గెలుపన్న ప్రధాని మోడీ. రేపు యూపీలో మొదటి విడత పోలింగ్. 11 జిల్లాల పరిధిలో 58 స్థానాలకు ఎన్నికలు. చైనాలో విగ్రహాలు చేస్తే చైనా నిర్భర్ అవుతుందన్న రాహుల్. నచ్చిన డ్రెస్సులు వేసుకునే హక్కు మహిళలకు ఉందన్న ప్రియాంక. హిజాబ్ వివాదంపై పిటిషన్ పెద్ద బెంచ్ కు బదిలీ. బెంగళూరులో నిరసనలపై 2 వారాలు నిషేధం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు నిరసనలతో హోరెత్తించారు. తెలంగాణను కించపరిచేలా కామెంట్స్ చేశారని ఆరోపిస్తూ ఆందోళనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా నల్ల చొక్కాలు, జెండాలతో రోడ్లపైకి ఆందోళనల్లో పాల్గొన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు. రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు గులాబీ నేతలు. ప్రధాని వ్యాఖ్యలపై రాష్ట్రమంతా నిరసనలు తెలిపారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కొంతమందికి కడుపు మండుతోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ప్రధాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. ఇక్కడ పచ్చబడుతున్న పల్లెలను చూసిండో, లేకపోతే చక్కగా ఉన్న పట్టణాలను చూసిండో, ఏం చూసిందో గాని ఆయన కడుపు మండింది. ఆయనకు ఎందుకో నచ్చలేదు. గుజరాత్ కంటే తెలంగాణ ముంగడి కురుకుతున్నదని చెప్పి బాధ అయిందో ఏందో గాని కడుపు మండింది. నిన్న పార్లమెంటులో తల్లిని బిడ్డను వేరు చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డనిచ్చిండ్రు అని మాట్లాడతాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట? విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషపు మాటలు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు మంత్రి హరీష్. 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను మోడీ అపహాస్యం చేశారని మండిపడ్డారు. పాలక ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్థించిన విభజన బిల్లు అక్రమమా అని ప్రశ్నించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్ తో పాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ చేసినట్లు రాజ్యసభలో ప్రకటించుకోవటం సక్రమమా అని ట్వీట్ చేశారు. తెలంగాణపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి గన్ పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వేదికగా మోడీ నిజ స్వరూపం బయటపడిందన్నారు టీఆర్ఎస్ లీడర్లు. తెలంగాణపై మోడీ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. రాజ్యాంగంలో సవరణలు చేయాలని కేసీఆర్ కోరితే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పోరాటం వల్ల ఆయన చావుకు దగ్గరలో పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టలేదు. మోడీ గారి నిజస్వరూపం నిన్న రాజ్యసభలో బయటపడ్డది. తెలంగాణ లోపట ఎంత కక్ష సాధింపు ఉండనేది. ఈ దేశ ప్రధాని మోడీ గారు తెలంగాణ గడ్డ మీద విషం జిమ్మిండు. ఆ తెలంగాణ గడ్డను, తెలంగాణ బలిదానాలను, తెలంగాణ త్యాగాలను ఈరోజు అపహాస్యం చేసిన ఈ మోడీ ఈరోజు తెలంగాణ గడ్డకు మీరు బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ గడ్డ నుంచి తెలంగాణ ప్రజలుగా
మోడీ తెలంగాణ ప్రజల్ని అవమానించారని ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యాంగం, పార్లమెంటు పద్ధతుల్ని మంటగలిపేలా మోడీ మాట్లాడారన్నారు. రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మోడీ కామెంట్స్ పై పార్లమెంటు ఎదుట గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. నిన్న రాజ్యసభలో రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రొసీజర్స్ ని వీటన్ని మంటగలిపే తీరుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ ఎజెండాలో అభివృద్ధి అన్నదే లేదని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయడానికే టీఆర్ఎస్ నిరసనలు చేస్తోందన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలకు 1200 మంది బలయ్యారన్నారు ఎంపీ అరవింద్. కేంద్ర సర్కార్పై టీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ లీడర్లు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయడానికే టీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. ప్రధాని మోడీ కాంగ్రెస్ ని తిడితే టీఆర్ఎస్ స్పందిస్తుందన్నారు. ఇప్పుడున్న రాష్ట్ర కేబినెట్లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులున్నారో చెప్పాలన్నారు. ఎన్డీఏ హయాంలో 3 రాష్ట్రాలు ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చారన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్. తెలంగాణ ప్రకటించి వాపస్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలకు 1200 మంది బలయ్యారని ఆరోపించారు లీడర్లు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి యొక్క బరిదగించిన విధానాన్ని నిరసిస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులందరూ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న కుయుక్తులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసినటువంటి అనర్థాలను, ఇబ్బందులను మోడీ గారు వివరించే ప్రయత్నం చేశారు. అరే, తెలంగాణ రాష్ట్ర కాకినాడలో తీర్మానం చేసింది ఒక్కోటు 2 రాష్ట్రాలు చేసింది భారతీయ జనతా పార్టీ. పద్ధతి ప్రకారంగా డిస్కషన్ చేసుకొని వాజ్పేయి గారు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇచ్చినట్టు కన్స్ట్రక్టివ్ చర్చ జరిగి ఇచ్చుంటే బాగుండేది అన్నాడు. ఆయన కేసీఆర్కి అడుగుతా ఉన్నా, నీ బొంద సెంటిమెంటా? 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని రోజులు సెంటిమెంట్ మీద బతుకుదాం అనుకుంటున్నావు? కేసీఆర్ కుటుంబ పరిపాలన చేయడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణ సమాజమంతా అభివృద్ధి కోరుకుంటోందన్నారు. అందులో భాగంగానే చాలా మంది బీజేపీలో జాయిన్ అవుతున్నారని చెప్పారు. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీలో చేరారు. मधुमोहन जी तुतुगुड़ा म्युनिसिपैलिटी के चेयरमैन भी हैं, सिटिंग चेयरमैन है, और वो भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं. केसीआर की, टीआरएस की विकास के प्रति उदासीन है. विकास उसकी एजेंडा में नहीं है, लेकिन केसीआर की सरकार विकास तो छोड़ो, नौकरियां देना तो छोड़ो, बेडरूम देना छोड़ो की नीति पर चल रही है. और केसीआर की सरकार का एक ही एजेंडा है, परिवारवाद. కాంగ్రెస్ అసమర్థ విధానాలను మాత్రమే ప్రధాని ప్రస్తావించారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. కాంగ్రెస్ ప్రభుత్వ పద్ధతులను విమర్శిస్తే తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 20,000 ఎకరాల దేవాలయాల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేశారని ఆరోపించారు. 20,000 ఎకరాలు భూములు, ఆలయ భూములను ఈ రోజు కబ్జా చేసినటువంటి కబ్జాదారులందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు. కబ్జాలైన 20,000లో ఎవరెవరు ఉన్నారు అని తీస్తే ఈ రోజు నాయకత్వం వహిస్తున్నటువంటి కబ్జాదారులందరూ కూడా టీఆర్ఎస్. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్, కాంగ్రెస్ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ వైఫల్యాలపై మాట్లాడితే తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. గోబెల్స్ ప్రచారాలను జనం నమ్మబోరన్నారు లీడర్లు. జనగామలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు బీజేపీ లీడర్లు. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేతలపై కర్రలతో దాడులు చేశారు గులాబీ నేతలు. దీంతో 2 వర్గాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కేసీఆర్ దిష్టిబొమ్మకు మద్యం సీసా పెట్టి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ కుకట్పల్లి బస్టాప్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని 1 కోటి సంతకాలు సేకరిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే నిరుద్యోగులతో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ప్రధాని మోడీ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. అమరుల త్యాగాలను మోడీ కించపరిచారని మండిపడ్డారు నేతలు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పార్టీ నష్టపోయినా రాష్ట్రాన్ని ఇచ్చామన్న నేతలు కేసీఆర్ అవినీతిపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కేంద్రం చేసిందేమీ లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్లమెంట్లో మోడీ ప్రసంగం 2 వాస్తవాల్ని తెలిపిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ తప్ప టీఆర్ఎస్ కాదనే విషయాన్ని ప్రధాని చెప్పారన్నారు. తెలంగాణను బీజేపీ ద్వేషిస్తోందన్నారు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం తప్ప తెలంగాణ ఆత్మ గౌరవం కోసం గొంతెత్తరా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో పదే పదే తెలంగాణ అమరుల త్యాగాల్ని మోడీ కించపరుస్తుంటే కేసీఆర్ కు సోయి లేదా అని ట్వీట్ చేశారు. అవకాశవాదమే తప్ప ఆత్మ గౌరవం పట్టదా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ మాటలతో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేసీఆర్ నిజంగా నీకు తెలంగాణ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పి నువ్వు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అది బయటకు వచ్చి చెప్పకపోతే నువ్వు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలానే చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అంటే నైతిక నీకుందా అని చెప్పంటున్నా. మోడీ గారు ఒకసారి చరిత్ర చదువుకో చెప్పంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాల చరిత్ర చదువుకోవా అని చెప్పంటున్నా. నేను తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఇలా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు మీద పడానే. మోడీ మాటలు వింటుంటే సిగ్గుగా ఉందన్నారు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చకుండా విభజన తీరునే తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. నోట్ల రద్దు ఎవరితో చర్చించి చేశారని ప్రశ్నించారు. మోదీ చెప్పేవి చేసినవన్నీ ఫేక్ అన్నారు. పార్లమెంట్లో ఎవరూ లేకుండా బిల్లు పాస్ చేసిన చరిత్ర బీజేపీది అన్నారు మల్లు రవి. కాంగ్రెస్ తోనే దేశానికి స్వాతంత్ర్యం, తెలంగాణ వచ్చాయన్నారు. ప్రజలందరూ తెలంగాణ కావాలని కోరుతుంటే ఆ కోరికతో పాటు కాకినాడలో బీజేపీ మీటింగ్ పెట్టి ఒక్క ఓటేస్తే 2 రాష్ట్రాలు ఇస్తామని చెప్పిన బీజేపీ మోడీ గారు మీరు ప్రధానమంత్రి స్థాయిని మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం, అటు తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో లేనట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మోదీ గారు, నేను నీకు సవాల్ చేస్తున్నా, నువ్వు డిమానిటేషన్ చేసేటప్పుడు ఎవరిని అడిగి చేసినావా? ఆర్టికల్ 370 కశ్మీర్ రాత్రి తీసేసినాం. ఎవరిని డిబేట్ చేసినావు బాబు? కాబట్టి మా తెలంగాణ ప్రజలకు కించపరిచేందుకు ప్రయత్నం చేసినావు, నువ్వు అపాలజీ అడగాల. తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కరెక్ట్ కాదు అని మోదీ గారు అంటున్నారు, మీరు చెప్పండి. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్నారు మహిళా కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ దగ్గర మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఎన్ఎస్యుఐ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు ఎన్ఎస్యుఐ నేతలు. కాంగ్రెస్ పార్టీపై మోడీ తన అక్కసును వెళ్లగక్కారని అన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే విభజన హామీలు నెరవేరలేదన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. తెలంగాణపై ప్రధాని మోడీ కామెంట్స్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ శవయాత్ర చేశారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. 8 ఏళ్లలో ఎన్నోసార్లు విభజన సమస్యలు, హామీలపై కేంద్రాన్ని ఏపీ, తెలంగాణలు ప్రశ్నించినా స్పందన లేదన్నారు. ఒక్కసారైనా ప్రధాని విభజన సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. దురుద్దేశంతోనే విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారన్నారు సురేష్ రెడ్డి. The Prime Minister, when he mentioned about the bifurcation of AP and Telangana, probably this was something playing in his mind. अगर आपको तकलीफ हुआ बाइफर्केशन में, मैं पूछना चाह रहा हूं कि कितने बार वो रीऑर्गेनाइजेशन बिल यहाँ पे अमेंडमेंट को आया है? Did you make any amendments in the last 8 years? The demands from Telangana, the demands from Andhra are continuously coming up, but still you refuse to refer it. You refuse to chair even a single meeting. तो मैं भी यही कहूंगा कि very sweet budget, but do justice to our region. राज्यों में देख रहा हूं
कि भारतीय जनता पार्टी के प्रति लहर है। भारी बहुमत से भारतीय जनता पार्टी जीतेगी और भारतीय जनता पार्टी को सेवा करने का मौका इन सभी 5 राज्यों की जनता देगी। और ये भी सही है कि जिन राज्यों में हमें सेवा करने का मौका मिला है उन्होंने हमें परखा है, हमारे काम को देखा है और उसका परिणाम होगा। पहले के ज़माने में पॉलिटिकल फील्ड में एनालिसिस करते समय एक शब्द पॉपुलर हो चुका है, एंटी इनकम्बेंसी। मैं समझता हूँ कि हमारे देश में वक्त बदला लेकिन कभी कभी टर्मिनोलॉजी नहीं बदली। जहाँ भी हमें स्थिरता के साथ काम करने का मौका मिला है वहाँ एंटी इनकम्बेंसी नहीं, प्रो इनकम्बेंसी का माहौल होता है। और भारतीय जनता पार्टी हमेशा प्रो इनकम्बेंसी को लेकर के चुनाव में अधिक ताकत से उभर करके आती है। भारतीय जनता पार्टी ने अनुभव किया है कि हमें 14 में स्वीकार किया, फिर काम देखा 17 में स्वीकार किया, काम देखा 19 में स्वीकार किया, काम देखा 22 में स्वीकार करेंगे। भारतीय जनता पार्टी एक कलेक्टिव लीडरशिप में विश्वास करती है, सामूहिकता में विश्वास करती है और हम स्तर पर सामूहिक रूप से काम करने के आदी हैं। वो तस्वीर प्रधानमंत्री की नहीं है, वो भारतीय जनता पार्टी के कार्यकर्ता की तस्वीर है जिसको नरेंद्र मोदी कहते हैं। और कार्यकर्ताओं के साथ मेरा खड़ा रहना मेरे लिए गर्व का विषय होता है। अगर मेरे साथी कार्यकर्ताओं के बीच में मेरी भी फोटो होती है तो मैं भी उन कार्यकर्ताओं जैसा लगता हूँ। मुझे लगता है हाँ, मैं भी उन्हीं के बराबर हूँ, मैं किसी से ऊपर नहीं हूँ, किसी से आगे नहीं हूँ। तो मेरे लिए तो उस फोटो का मतलब इतना ही होता है। और देश की जनता भी ऐसे, ये जो फैशन हो गई है कि हर चुनाव या ना फलाने का, हर चुनाव ढीकने का, मैं समझता हूँ ये चुनाव हमारे कार्य का है, हमारे आचार विचार का है, हमारी नीतियों का है और सबसे ज़्यादा हमारी మెగా వార్కు అంతా సిద్ధమైంది. 5 రాష్ట్రాల్లో 7 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా రేపు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్లో యూపీలోని 53 సెగ్మెంట్లకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రచారం స్పీడ్ పెంచారు అన్ని పార్టీల నేతలు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేపు మొదటి విడత పోలింగ్ జరగనుంది. కరోనా నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. యూపీలో నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తొలి విడతలో 11 జిల్లాల పరిధిలో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుందన్నారు యూపీ सीईसी अजय कुमार शुक्ला. पूरी टीम जाती है जिसमें कि मजिस्ट्रेट, माइक्रो ऑब्जर्वर, अन्य कार्मिक, साथ ही साथ जितने भी उम्मीदवार कैंडिडेट्स होते हैं उनको समय सूचना दी जाती है कि इस समय हमारी पोलिंग टीम जाएगी, तो वो लोग भी जाते हैं। पूरी प्रक्रिया की वीडियोग्राफी वो छोड़ते हुए कि वो किसको अपने मताधिकार का अवश्य प्रयोग करें, क्योंकि लोकतंत्र का भाग्य विधाता एक सशक्त और जागरूक मतदाता ही होता है. జాట్ల ప్రభావం అధికంగా ఉన్న షామ్లీ, హాపూర్, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్ నగర్, మీరట్, బాగ్పత్, ఘజియాబాద్, బులంద్ షహర్, అలీగఢ్, మధుర, ఆగ్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 623 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2,27,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ ఈ ప్రాంతం నుంచి 53 సీట్లు గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు చెరో 2 స్థానాలు, ఆర్ఎల్డీ ఒకచోట గెలిచింది. యువత ఉద్యోగాల కోసం ఆందోళన చెందవద్దన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదేనన్నారు. 1 కోటి ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు. మొరదాబాద్లోని బిలరీ ప్రాంతంలో వర్చువల్ ర్యాలీ చేపట్టారు యోగి. हर व्यक्ति को सुरक्षा की गारंटी मिलनी चाहिए, वह गरीब हो या किसान, नौजवान हो या महिला, सबको सम्मान मिलना चाहिए, सबकी सुरक्षा की गारंटी होनी चाहिए. और भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार आज आप सबसे यही अपील करने के लिए आई है. हम सब सुनिश्चित करें कि सपा बसपा की तरह थानों का संचालन कोई हिस्ट्री शीटर न करने पाए. ఇక గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్. మయిం నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన అమిత్ షా కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లడిగారు. మర్దోల్ సభలో రాజ్నాథ్ మాట్లాడారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు నేతలు. 14న గోవాలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.